నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. సినీ నటి అశూ రెడ్డి వ్యవహారంలో గంటకో మలుపు, గంటకో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. అశూ రెడ్డి బెదిరించినట్లు కొన్ని ఆడియోలు, ధర్మేంద్ర తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన ఆడియోలు కూడా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తనను పెళ్లి చేసుకుంటానని, ప్రేమించానని చెప్పి 2018 నుంచి 2025 వరకు సుమారు 9.5 కోట్ల రూపాయలు అశూ రెడ్డి అండ్ ఫ్యామిలీ తన నుంచి వసూలు చేసింది. 2 సార్లు పెళ్ళి అని చెప్పి చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. అశూ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ సోదరికి కూడా నేను ఒక 75 లక్షల రూపాయలు ఇచ్చాను. అశూ రెడ్డి తండ్రికి కూడా 95 లక్షల రూపాయలు నేను ఫార్వర్డ్ చేశాను. అశూ రెడ్డి పేరుతో హైదరాబాదులోని మణికొండలో 3 కోట్ల విలువైన ఫ్లాటు, ఒక 5 కిలోల బంగారు వెండి ఆభరణాలు, లగ్జరీ కార్లు, ఆవిడకి ఫ్లైట్ ఖర్చులు, ఇవన్నీ కూడా నేను చూశాను. బట్ చివరికి నేను పెళ్లి చేసుకోను అని అడ్డం తిరిగింది. పెళ్లి చేసుకున్నప్పుడు నేనేవైతే నీకు ఇచ్చానో 9.5 కోట్ల రూపాయలు, అవన్నీ నాకు తిరిగి ఇచ్చేయాలని నేను ఆమెని సంప్రదిస్తూ ఉంటే ఏడాదిగా పంచాయతీల పేరుతో కాలయాపన చేస్తూ ఉంది, బెదిరిస్తూ ఉంది. నువ్వు ఇలాగే నన్ను డబ్బులు అడిగితే నేను ఆత్మహత్య కూడా చేసుకుంటాను, ఆ ప్రయత్నం కూడా చేస్తాను, లేదంటే నీ మీద వేధింపుల కేసు పెడతానని కూడా నన్ను బెదిరించింది. చివరికి ఆ బెదిరింపులు భరించలేకే తన తండ్రి సత్యనారాయణమూర్తి ద్వారా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు ధర్మేంద్ర ఆడియో ఒకటి వచ్చింది. అలాగే నేను చెప్పిన వీడియోలోనే ఆ సత్యనారాయణమూర్తి ఆ కంప్లైంట్లో ఏమేం పెట్టాడో కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అశూ రెడ్డి మీడియా ముందుకైతే రాలేదు, కానీ ఆవిడ ఇన్స్టా స్టోరీలో ఒకటి పెట్టారు. నా మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఏమీ ధృవీకరించకుండా నా పైన అసత్య ప్రచారాలు చేస్తే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని మీడియా సంస్థలకి, సోషల్ మీడియాకి ఆవిడ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా హైదరాబాద్, తెలంగాణ హైకోర్టుని ఆవిడ ఆశ్రయించారు. తన మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలి, పోలీసులు తన వెర్షన్ తీసుకోకుండా ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, నా పైన అవన్నీ కూడా అసత్య ఆరోపణలు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలి అని తెలంగాణ హైకోర్టుని అశూ రెడ్డి ఆశ్రయించింది. మరి హైకోర్టు ఏం తీర్పు చెప్తుంది అంటే ఆ పిటిషన్ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తుందా, లేదంటే ఆవిడ పిటిషన్ని కొట్టివేస్తుందో వేచి అయితే చూడాలి. దీన్ని బట్టి అశూ రెడ్డికి సంబంధించిన ఈ కేసులో పోలీసులు మరింత ముందుకెళ్ళే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆయా కుటుంబానికి, అంటే అశూ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి, తల్లి యశోదారెడ్డి ఎవరో ఉన్నారో, అలాగే సోదరి దివ్యారెడ్డి, వీళ్ళ 4 పైన కూడా ఆయన సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఆ 4 కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. బహుశా నోటీసులు ఇప్పటికే ఇచ్చుండొచ్చు, లేదంటే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అశూ రెడ్డి చెబుతున్న దాంట్లో నిజమేంటి, ధర్మేంద్ర చెబుతున్న దాంట్లో నిజమేంటి, కావాలనే ధర్మేంద్ర అశూ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారా, ప్రేమ పేరుతో ఎవరెవరిని మోసగించారు, ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఎవరెవరిని వాడుకున్నారు, ఇలా రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో నేపథ్యంలో అశూ రెడ్డి ధర్మేంద్రకి పంపించిన ఒక ఆడియో అయితే వైరల్ అవుతూ ఉంది. ఆ ఆడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా, లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది సో ఇది ఆడియోలో ఆవిడ స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు వెంకీ అన్నారు.
అంటే ధర్మేంద్రాన్ని వెంకీ అని పిలిచేవాళ్ళ, లేదంటే ధర్మేంద్రకు సంబంధించిన సన్నిహితుడు ఎవరికైనా సరే వెంకీ అనే వ్యక్తికి ఈ వాయిస్ అనేది పెట్టారా అశూరెడ్డి అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇది నిజంగానే అశూరెడ్డి మాట్లాడిందేనా, లేదంటే ఏఐ ద్వారా ఏమైనా క్రియేట్ చేసి ఎవరైనా మీడియాకి లీక్ చేశారా, ఇది కూడా తేలాల్సి ఉంది. అయితే దాదాపుగా ఇది అశూరెడ్డి ఆడియోనే అని మీడియాలో ప్రచారం నడుస్తూ ఉంది. అంటే ఈ ధర్మేంద్ర ఇచ్చిన 9.5 కోట్ల రూపాయల పంచాయతీ గత ఏడాదిగా జరుగుతూ ఉంది ఈ సెటిల్మెంట్ వ్యవహారం. సో ఈ సెటిల్మెంట్లో ఆవిడ ఏం చెప్తా ఉన్నారు, మే నాటికి 1.5 కోటి అయితే ఇస్తాను వెనక్కి, అంటే 9.5 కోట్ల రూపాయల్లో 1.5 కోటి అయితే ఇస్తాను, మిగిలిన డబ్బులు నేను జీవితంలో సెటిల్ అయ్యాక ఇస్తాను అని. అంటే ఆవిడ జీవితంలో సెటిల్ ఎప్పటికవ్వాలి, ఇప్పటికే సెటిల్ అయ్యారా లేదా, ఇంకా ఎప్పటికి సెటిల్ అవ్వాలి, ఎన్ని సినిమాలు చేయాలి, ఎన్ని టీవీ సీరియల్స్లో యాక్ట్ చేయాలి, ఎన్ని షోలు చేయాలి, ఎన్ని ప్రమోషన్స్ చేయాలి, ఎన్ని టూర్లు చేయాలి. సో జీవితంలో ఎప్పటికో సెటిల్ అయ్యాక, అంటే టైం బాండింగ్ ఏం లేదు దానికి, అది 2030కా 2040కా 45కా లేదు, అంటే 1.5 కోటి ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అని అశూరెడ్డి భావించినట్లు ఈ ఆడియో ద్వారా అయితే తెలుస్తూ ఉంది. మరి దీంట్లోకి ప్రవీణ అనే ఒక సీరియల్ నటి ఆవిడ, జాతకాల జ్యోతిషులు ఉన్నారు కదా వేణుస్వామి, వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. అశూరెడ్డి ఆడియోలో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళకేం సంబంధమయ్యా అంటే, మరి ఆ ప్రవీణ అనే ఆవిడ నాకు పెద్ద ఆవిడ, ఆవిడే నాకు అన్నీ చూసుకుంటారు, ఆవిడ వస్తారు పంచాయతీకి అన్నారు. వేణుస్వామి పేరు కూడా తీసుకొచ్చారు. అంటే ఇచ్చిన కంప్లైంట్లు, ఈ ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి ఇచ్చిన కంప్లైంట్లో కూడా వేణుస్వామి ప్రస్తావన ఉంది. 2020లోనే మొదటిసారి ఒక పంచాయతీ జరిగింది. అప్పటికే 2018లో ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, అతనేమో నాకు విడాకులైనవి అన్నా కూడా అశూరెడ్డి పర్వాలేదు విడాకులైనా సరే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేసి 2 ఏళ్ల పాటు ట్రావెల్ చేశారు. ఆ తర్వాత మ్యారేజ్ కాడు మొహం చాటేస్తే అప్పటిదాకా, అంటే ఇంత కాదు, అప్పటికి 9 కోట్లు ఇంకా ఇవ్వలేదు, 1 కోటో 1.5 కోటి సంథింగ్ అప్పటిదాకా ఖర్చు పెట్టాడు. సో నా డబ్బులు నాకు ఇచ్చేసే అని చెప్పేసానంటే, అప్పట్లో సినీ నటి హేమా గారు 2020లో ఆవిడ ఆధ్వర్యంలో పంచాయతీ జరిగింది. ఒక 70 లక్షల రూపాయలు ఇవ్వడానికి అశూరెడ్డి ఒప్పుకుంది, బ్లాంక్ చెక్స్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళా మాట తప్పి మడమ తిప్పేసి ఆ బ్లాంక్ చెక్స్ తీసుకొని చింపేసి నేను ఇచ్చేది లేదు అని అశూరెడ్డి చెప్పింది. ఆ తర్వాత అశూరెడ్డి సిస్టర్ అలాగే వాళ్ళ మదర్ వాళ్ళు ధర్మేంద్రకు ఫోన్ చేసి జరిగిందేదో జరిగిపోయింది, బ్రేకప్ అయ్యారు, కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వే గుర్తొస్తా ఉన్నావు అశూరెడ్డికి అని చెప్పేసి అంటే మళ్ళీ కొన్నాళ్ళ పాటు వీళ్ళు కంటిన్యూ చేశారు. సో బ్రేకప్లు, కలవటాలు, పంచాయతీలు, డబ్బులు, ఇది 2018-20 నుంచి 2025 దాకా కొనసాగుతూనే ఉంది. సో ఒకవేళ 2023వ సంవత్సరంలో వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ముహూర్తం చూడడానికి, వీళ్ళ జాతకాలు చూడడానికి వేణుస్వామిని ఆశ్రయించారు. ఇది కూడా కంప్లైంట్లో ఉంది. సో వేణుస్వామి వీళ్ళ జాతకాలు చూసి పెళ్లి కూడా ఏదో డేట్ ఏదో ఫిక్స్ చేసినట్టున్నారు, బట్ అది అవ్వలేదు. సో ఇప్పుడేంటి, ఈ డబ్బుల పంచాయతీలు కూడా వేణుస్వామి మధ్యలోకి పెట్టాలి అని అశూరెడ్డి భావించినట్లు ఈ ఆడియో ద్వారా అర్థమవుతూ ఉంది. సో వేణుస్వామి గతంలో అశూరెడ్డి చేత పూజలు కూడా చేయించాడు, కొన్ని యాగాలు యజ్ఞాలు కూడా చేయించాడు. అశూరెడ్డే కాదు, చాలామంది సినీ నటీమణులతో చేయించాడు అన్నాడు వేణుస్వామి. మళ్ళీ వాళ్ళ కెరీర్ ఎంత పీక్స్లో ఉందన్నాడు, పూజలకి హోమాలకి మరి వాళ్ళే చూసుకోవాలి. వేణుస్వామి పేరు వచ్చాక ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అంటే మనకు కనిపించే పైకి పూజలు, హోమాలు, పెళ్ళిళ్ళకి సంబంధించిన జాతకాలు చూడడమే కాదు, వేణుస్వామి ఇలాంటి పనులు కూడా, ఇలాంటి పంచాయతీలు కూడా, ఇలాంటి బ్రేకప్ పంచాయతీలు కూడా ఏమంటాం, ఒక విధంగా బ్రోకరేజ్ అంటారనుకుంటా దీన్ని. అంటే ఇది బూతుమాట ఏం కాదు, మధ్యలో బ్రోకర్గా ఉండి ఓ పంచాయతీ చేయడం అనమాట, సెటిల్మెంట్ చేయడం అనమాట. సో ఇలాంటి పనులు కూడా వేణుస్వామి చేస్తున్నాడని ఈ ఆడియో ద్వారా అర్థమవుతూ ఉంది. ఆవిడ ఎవరినో ప్రేమించడం ఏంటి, అతను డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, మధ్యలో జాతకాలు చెప్పుకొని వేణుస్వామికి ఏంటి, ఇతనే పంచాయతీ చేస్తాడు. సో ఒక సెటిల్మెంట్ చేసినందుకు, అమ్మ 9 కోట్లు కాదమ్మా, ఇదిగో ధర్మంగా, ఇదిగో 4 కోట్లు 5 కోట్లు ఇచ్చేస్తుంది సెటిల్మెంటు, మరి దానిలో మన వాటా ఎంత వేణుస్వామికి? పంచాయతీ ఊరనే చేయరు కదా, మధ్యలో వెళ్ళిన మధ్యవర్తులు, బ్రోకర్లు, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉంటుందన్నమాట. మరి ఇలాంటివి అశూరెడ్డి ఆడియో ద్వారా ఈ అంశం బయటపడింది. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో మరి ఎన్ని పంచాయతీలు చేశాడో, ఎన్ని జంటలను కలిపాడో, ఎన్ని జంటలు విడగొట్టాడో అని ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తూ ఉంది. ఏం పనులు వేణుస్వామి, బ్రోకర్ పనులని ఆల్రెడీ కమెంట్లు కూడా పెడతా ఉన్నారు. మరి దీనిపైన వేణుస్వామి గారైతే స్పందించలేదు, ఆయన స్పందిస్తారేమో చూడాలి. తనకేం సంబంధం లేదంటారా, అనవసరంగా ఆడియోలో నా పేరు తీసుకొచ్చారంటారా, అసలు వీళ్ళు అశూరెడ్డి ఎవరో ధర్మేంద్ర ఎవరో నాకు తెలియదు అంటారా, లేదు తెలుసు అని చెప్తారా, మరి వేణుస్వామి వెర్షన్ కోసం అయితే వేసి చూడాలి. సో మరొకసారి అశూరెడ్డి వివాదంలో వేణుస్వామి పాత్ర పేరు రావడం మరొకసారి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది జరిగింది మొత్తంగా చూసుకుంటే. సో 9.5 కోట్లు ఏదైతే ఇచ్చారని చెప్తా ఉన్నాడో దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు అని అశూరెడ్డి ఆడియో ద్వారా తెలుస్తూ ఉంది.
సో ధర్మేంద్ర ఎవరితో మాట్లాడారు సంథింగ్, అది కూడా ఒక ఆడియో వైరల్ అవుతా ఉంది, అది కూడా విందాం ఒకసారి. నేను కూర్చొని మాట్లాడతలేను. నెక్స్ట్ ఏముందండి, అదే మా డాడీ లీగల్ గా వెళ్తున్నారు కదండి, రిటర్న్ చేయటం అసలు కేసు కూడా పెట్టబోదురండి. ఈ అమ్మాయి ఫేక్ గా పెట్టి థ్రెటన్ చేసి డబ్బులు అడిగిందండి. ఇంకా మా డాడీ చూసారు ఇది మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా మా లాయర్ వచ్చి మాట్లాడతారండి. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మాట్లాడతారండి. ఫస్ట్ కేసు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి. స్టేషన్ రమ్మంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మా డాడీ వాళ్ళు కూడా వెళ్తారు. లేదంటే కనుక ఇంకా ఏదైతే తీసుకోవాలి కదండి యాక్షన్. ఇంకా 7 years ఉంటుంది. 2-3 times వచ్చినాము. అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి, ఎక్కువ హెవీగానే. ఏం చేసామంటే అదే డబ్బులు వెనక్కి ఇమ్మని చెప్పి అడిగి పెళ్లి చేసుకోవాలి ఇల్లు కొనిపించుకున్నాం, అది కూడా ఇచ్చేసే అన్నా. ఇస్తానని చెప్పి అలా గెంటుతా వచ్చి నేను ఇవ్వను, ఏం పిక్కోండి అని మాట్లాడటం మొదలు పెట్టింది. నేను లోన్స్ కూడా తీసుకున్నానండి, బయట లోన్స్ కూడా తీసుకుని ఇచ్చాను. కొన్ని లోన్ తీసుకుని కొన్ని బయట వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాను. మా డాడీ ఉంటాయి, నా ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇవాళ పరిచయం ఏదో తెలియదండి. ఇప్పుడు జరిగింది మేము చెప్పామండి, అన్ని సబ్మిట్ చేశారు. ఇట్స్ నాట్ మొన్న రిజిస్టర్ అయింది కదండి. ఆల్రెడీ 2-3 months నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. జస్ట్ లైక్ దట్ ఫైల్ చేయరు కదండి. 20th ఫైల్ అయింది అనుకుంటాను, నాకు తెలీదు యాక్చువల్లీ. బయట అవటం వల్ల బయటకు వచ్చిందేమో అండి. నార్మల్ ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన ఇవ్వకపోతే అలా పెడతారు, కేసు అలాగే పెట్టామండి. డబ్బులు డిమాండ్ చేస్తా అడిగిందండి, అది ఉందండి. చాలా మంది దగ్గర మీడియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళని సెటిల్ చేయమని అడిగింది. ఉన్నారండి చాలా. ఇది అతను చెప్తున్నది. ధర్మేంద్రని చూడొచ్చు, ఇతనే లండన్లో సాఫ్ట్వేర్ అశూరెడ్డి మీద కంప్లైంట్ చేసింది. బాగానే ఉన్నాడు చూడడానికి కుర్రాడు కూడా. అతనేం లండన్లో ఉంటాడు సాఫ్ట్వేర్, అక్కడ సంపాదించడం ఇక్కడ పంపించడం, ఇక్కడ వీళ్ళు ఆస్తులు ఉండటం, బాగా ఎంజాయ్ చేయడం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏంటో వాళ్ళకి తెలియదు కదా. అక్కడ లండన్ నుంచి సీసీ కెమెరాలను ఇంకోటి చూడరు కదా. సో వీళ్ళ మీద ఏదైతే ప్రేమ ఉందో, పెళ్లి చేసుకుంటామని వాళ్ళు నమ్ముతూ ఉన్నారో దాన్ని పెట్టుబడిగా, అంటే అందాన్ని పెట్టుబడిగా పెట్టడం వేరు. ఇప్పుడు సినిమాలో చాలామంది గ్లామరస్గా కనిపిస్తారు, నటీమణులంతా కూడా అలా గ్లామరస్గా కనిపించేందుకు వాళ్ళకు రెమ్యునేషన్ ఇస్తారు. ఇదంతా గ్లామర్ ప్రపంచం. సో అందాన్ని పెట్టుబడిగా పెట్టడం వేరు, అందాన్ని ఎర్రగా వేయడం వేరు. ఈ అంశాలు ఏంది, అందాన్ని ఎర్రగా వేస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ పెట్టింది, ఎర్రగా వేయడమే అది. ఈవిడ కూడా పెట్టింది, అశూరెడ్డి కూడా సబ్స్క్రిప్షన్ పెట్టింది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని చాలామంది తీసుకున్నారు, సబ్స్క్రిప్షన్ పెట్టారు. అంటే అందాన్ని ఎర్రగా వేసి వీళ్ళ అందం పట్ల ఎవరికైతే మోహం ఉందో, మోజు ఉందో వాళ్ళ వేసుకుని డబ్బులు సంపాదించాలనేది సరే. కొన్ని అంశాల్లో కరెక్ట్ అంటారు, కొన్ని కాదంటారు, ఎవరిది వాళ్ళది. మనం వీళ్ళది కరెక్ట్ అని చెప్పలేము, ఇది తప్పని కూడా చెప్పలేము. సో మొత్తంగా ఏంటంటే ఇక్కడ ఎరవేసినట్లే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ అశూరెడ్డికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అయినప్పటికీ నాతో పెళ్లి డ్రామా ఆడిందని అతను కంప్లైంట్లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ అంతే, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకుంటూ బాగా సంపాదిస్తూ ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో, అది కూడా సెలబ్రిటీ అయితే అదొక ఆశతో ఇలా కోట్ల ఖర్చు పెడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి ఎంతమంది ఉన్నారు. అయినా 2 సార్లు బ్రేకప్ అయింది, 2 సార్లు పెళ్ళి అనుకున్నారు, 2 సార్లు క్యాన్సిల్ అయింది. అయినా ఇంత ఖర్చు ఎలా పెట్టాడు ధర్మేంద్ర అంటే 2018లో పరిచయం, 2020లో వీళ్ళ అసలు రూపమెంట్ అనేది వీళ్ళ కంప్లైంట్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. నేనేమో ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరి దోషి, ఎవరి నిర్దోషి నేనే నిర్ధారించట్లేదు, మనం ఇక్కడ ఆ తీర్పులేమి ఇవ్వట్లేదు. బట్ 2020లో క్లారిటీ వచ్చింది కదా, ఇలా డబ్బులు అడుగుతూ ఉన్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నాము, ఆల్రెడీ హేమాతో పంచాయతీ జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. సో ధర్మేంద్ర కూడా ఒకసారి ఆలోచించాల్సిన, చదువుకున్న వ్యక్తి, పదే ఇలాంటి వివాదాలు వస్తూ ఉంటే రేపు పెళ్ళైతే ఇంకెన్ని వివాదాలు వస్తాయి చెప్పండి. ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంత డబ్బులు. ఈ 2-3 ఏళ్ళు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేశాడంట. సో మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు ఖచ్చితంగా ఎక్కడో చోట. సో మొత్తంగా అయితే అశూరెడ్డి హైకోర్టును అయితే ఆశ్రయించింది. మరి హైకోర్టు క్వాష్ చేస్తుందో ఏం చేస్తుందో చూడాలి. మరి దీనిపైన పోలీసులు కూడా కొంత విచారణకైతే పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి అశూరెడ్డి విచారణకు హాజరై ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు, ధర్మేంద్ర చెప్తుంది పూర్తిగా నిజమా కాదా, ఇంకో వెర్షన్ ఏదైనా ఉందా అశూరెడ్డి తరపు నుంచి అనేది, ఆ వెర్షన్ కూడా వచ్చాక ఒక క్లారిటీ ఈ అంశంపైన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డబ్బున్న వాళ్ళందరూ కూడా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఒకళ్ళని కాదు, ఒకసారి కాదు 10 సార్లు చెక్ చేసుకోండి. ప్రేమించడానికి వెళ్ళేటప్పుడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయిల ప్రొఫైల్ అబ్బాయిలు, అబ్బాయిల ప్రొఫైల్ అమ్మాయిలు చెక్ చేసుకోవాలి, లేదంటే ఇలాంటివి వస్తాయి. ఇవిడపైన అశూరెడ్డి ధర్మేంద్ర వివాదం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.